హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ కుక్ విత్ మోనికా. ఈరోజు నేను చికెన్తో డిఫరెంట్గా అచారీ చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చు మనము. దీనికోసం ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 4 ఎండుమిర్చి, ఒక 1 స్పూన్ ధనియాలు, 1/4 స్పూన్ మెంతులు, 1/4 స్పూన్ మస్టర్డ్, 1/4 స్పూన్ సోంపు, 1/4 స్పూన్ జీలకర్ర అనమాట. ఇందులోకి ఆవాలు, మీ దగ్గర ఒక ఎల్లో కలర్ది ఉంటే అది వేయండి, అదైతే టేస్ట్ బాగుంటుంది. వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే ఇది రైసు రోటీల్లోకి బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు 1/2 kg తీసుకున్నారనుకోండి, దీనికి ఒక మీడియం సైజు ఆనియను, 2 సైజు టమాటాలు అయితే సరిపోతుంది అనమాట. వీటిని దూరగా వేయించేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకుందాము. ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని చల్లారనిద్దాము. ఆలోపు నేను ఆనియన్ని సన్నగా చాప్ చేసుకుందాము. అలాగే దీనికి మస్టర్డ్ ఆయిల్ అయితే బాగుంటుంది. మస్టర్డ్ ఆయిల్ వేసుకొని కొంచెం బాగా వేడయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, 2 చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే టమాటాను కూడా సన్నగా తరిగి ఇందులోకి వేసుకోవాలి. మనం ఇప్పుడు చికెన్ని పెరుగు ఒక 2 స్పూన్స్ పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకుందాము. దీనికి పుల్లటి పెరుగు యూస్ చేయొద్దు, కమ్మటిది ఉంటే బాగుంటుంది. ఇప్పుడు టమాటా కూడా వేసేసి మూత పెట్టేసేద్దాము. దాని తర్వాత మనం ఇందాక చల్లార్చుకున్న మసాలా ఉంది కదా, దాన్ని ఒక జారులోకి తీసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఆనియన్ వాటిని చూద్దాము. అందులో కొన్ని మసాలాలు వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇందులోకి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇందాక మనం గ్రైండ్ చేసిన మసాలా 2 స్పూన్స్ వేస్తున్నాను. నేను తీసుకున్న చికెన్కి 2 స్పూన్స్ సరిపోతుంది. మసాలా ఫ్రై అయింది. అలాగే ఇందులో నేను ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం పెరుగు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని వేసేసి ఫ్రై చేసుకుందాము. కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే కుక్ అవుతుంది అన్నమాట. అలాగే ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము, ఒక 1/4 కప్పు. కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. ఇది చపాతీ వాటిలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇది దగ్గరకు వచ్చేసిందండి. ఒక 10 మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది. అంతే. దీన్ని నేను రోటీతో రైస్తో సర్వ్ చేశాను.